కందుకూరు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, అనుబంధం, అభిమానం. కలెక్టర్గా ఉన్న రోజుల్లో కూడా క్రమం తప్పకుండా ఎప్పుడు కూడా ఒంగోలు తర్వాత గత ప్రదేశం అంటే కందుకూరుకి రావడం, అది కూడా 26 మండలాలు 24 మండలాలు ఈ డివిజన్లో ఉండేవి. అందువల్ల ప్రతి విషయానికి కూడా ఈ ప్రాంతానికి రావడం అనేటువంటిది ఉండేది. సో ఏదేమైనా యాత్రలో భాగంగా కూడా ఈ కందుకూరు ప్రాంతం మొత్తం నడిచి వెళ్ళినటువంటి క్రమంలో ఆ రోజు రాత్రి 9 అయిపోయింది. మేము టౌన్కి వచ్చేటానికి వస్తూ ఉంటే ప్రతి చోట కూడా మరి ఒకవైపు బృందావనం కానీ, తర్వాత లుంబిని వనం కానీ, ప్రతి చోట కూడా త్వరగా వెళ్ళాలనుకుంటూ ఉంటే ప్రతి చోట కూడా ఆపి ఆ రోజు కార్యక్రమాలు చేసుకుంటూ టౌన్లోకి వచ్చేసరికి 6 గంటలకు రావాల్సింది 9 గంటలకు వచ్చాం. బట్ 9 అయినా కూడా అంత రాత్రి అయినా కూడా మరి నడిబొడ్డున మీటింగ్ పెట్టారు మీరందరూ కలిసి. ఇంచుమించు రాత్రి 11 గంటలు అయింది ఆ రోజు. భక్తులందరూ మాట్లాడినట్లుగా ఇది ఒక ఉద్యమాల గడ్డ. ఎంతో స్ఫూర్తి, చైతన్యం, సామాజికంగా ఎంతో అభ్యుదయ భావాలు, ఆలోచనలు కలిగినటువంటి ప్రాంతం. అనేక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలతో పాటు చరిత్ర కలిగినటువంటి ప్రదేశం. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఒక సమావేశాన్ని పెట్టుకోవడం, దాని వెనక ఉన్నటువంటి ఆలోచన గురించి ఒక్కసారి కనుక మనం ప్రస్తావించుకుంటే, లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని మనం స్థాపించాము. వాస్తవంగా దాని యొక్క ఆలోచన అర్థం ఏమిటంటే, విముక్తిని సాధించే కూటమి, విముక్తిని సాధించే కూడిక. కాంగ్రెస్ అనే పదానికి ఉన్న అర్థాన్ని తీసుకున్నాం మేము. అయితే ఈ దేశంలో ఆ పేరుతో ఒక పార్టీ నడిచింది కాబట్టి సాధారణంగా కాంగ్రెస్ అనగానే మన ఆలోచనలు అటువైపు వెళ్తాయి. కానీ అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశం, ఆ దేశ ప్రతినిధులందరూ కూర్చుని ఆ దేశం కోసం, ఆ దేశం యొక్క పరిపాలన కోసం, చేయవలసిన చట్టాల కోసం కూర్చుని చర్చించే కూడికను కాంగ్రెస్ అని అంటారు. అలాంటి ఒక అర్థవంతమైనటువంటి గొప్ప అర్థాన్ని తీసుకుని మనం సాధించాల్సింది ఏమిటి, డాక్టర్ అంబేద్కర్ ఎలాంటి సిద్ధాంతాన్ని ఇచ్చారు, ఏ రకమైనటువంటి ఐడియాలజీ ఇచ్చారు, ఏమి సాధించమని చెప్పారు. ఒక బహుముఖ పోరాటం ద్వారా ఆర్థిక, సాంఘిక, రాజకీయ విముక్తిని సాధించమని వారు ఇచ్చినటువంటి సందేశం, సిద్ధాంతం. ఆ సిద్ధాంతం గౌతమ బుద్ధుని దగ్గర నుంచి మొదలై మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి, సాహు మహారాజ్, ఇలా అనేక మంది సాంఘిక సంస్కర్తలు, రాజకీయవేత్తలు ఇచ్చినటువంటి ఆలోచన విధానం, వీటన్నిటిని కలిపి ఈరోజు మనం ఒక అంబేద్కరిజం అని అంటున్నాం. అలాంటి ఒక ఇజంతో ఒక చరిత్రను తిరగరాయాలి, ఒక విజయాన్ని సాధించాలి, ఈ జాతులకు విముక్తిని ప్రసాదించాలి అన్న లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటిది ఈ లిబరేషన్ కాంగ్రెస్, విముక్తి కూడిక. అయితే కొన్ని విషయాలకి మనం ఒక వివరణ అనేటువంటిది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందు మాట్లాడినటువంటి వక్తలు చాలా మంది ప్రస్తావించినట్లుగా ఈరోజు
ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు, దాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు, ఆ నాయకులు ఎలాంటి వారు, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం ఏమిటి, వాళ్ళు వ్యక్తిగతంగా ఏం తప్పులు చేశారు, విధానపరంగా ఏం తప్పులు చేశారు, పార్టీని నడిపించే క్రమంలో ఎలాంటి తప్పులు చేశారు అన్న విషయాల వైపు వెళ్లకుండా ఒకే ఒక విషయాన్ని ఆలోచించమని ఈ అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలు, పేదలందరినీ కూడా కోరుతున్నటువంటిది ఏంటంటే, ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విముక్తిని కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి, అది కూడా 7 నెలల పాటు ప్రజలతో నడిచి, వారితో మమేకమై, వారి యొక్క ఆలోచనలో ఏముంది, వారి ఆశల్లో ఏముంది, వారి కోరికల్లో ఏముంది, వారికి ఏ రకమైనటువంటి ఆకాంక్షలు ఉన్నాయి అన్న విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారు కోరుకుంటున్నారు ఇలాంటి ఒక స్వేచ్ఛ, స్వతంత్రం కలిగినటువంటి వ్యవస్థని, వేదికని. కాబట్టి ఆ వేదిక ద్వారా ఈ విముక్తి సాధ్యమవుతుంది అన్నటువంటి లక్ష్యంతో, ధ్యేయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. దానిని మనం చూసినప్పుడు మిగిలినటువంటి పక్షాలు ఏ విధంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ మనం వారి వెనక నుండి వారి జెండాలు మోసి వారిని మీదకు ఎత్తుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు చేయనటువంటి ఆలోచనలు, రానటువంటి అనుమానాలు, మన కోసం ఒక వ్యక్తి నిలబడతాడు, మన కోసం ఒక వ్యక్తి ముందుకు వచ్చారు అన్నప్పుడు దానిని అభినందించి, ప్రశ్నించి, హృదయానికి హత్తుకోకుండా ఎందుకు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆ ప్రశ్న మరి అక్కడ ఎందుకు వేయడం లేదు, ఆ అనుమానం అక్కడ ఎందుకు రావడం లేదు, అక్కడ తల దించుకుని, తల ఉంచుకుని, ఎంతకైనా దిగజారడానికి, ఎంతకైనా సాష్టాంగ పడటానికి, నడుము సహకరించకపోయినా సాష్టాంగపడి నమస్కరించడానికి ఏ ప్రశ్నలు, ఏ అనుమానాలు రావు. మరి మనం మన వెన్నెముక వంచకుండా, తల తెంచకుండా, తలెత్తుకుని మనం కోల్పోయినవి సాధిద్దాం, అందుకు పోరాడదాం అనేటువంటి ఒక పిలుపునిచ్చినప్పుడు ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు మనకి అనుమానాలు వస్తున్నాయి, ఇది ప్రతి ఒక్కరూ కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ యాక్టివ్గా ఉండేటువంటి వారు ఆలోచించే విధానంలో కూడా ఒక్కసారి చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఈరోజు నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు 5 నిమిషాలకు మించి అక్కడ నిలబడలేక వెళ్ళిపోతున్నటువంటి యూత్ని నేను చూశాను. 1.5 నుంచి 2 నిమిషాలకు మించి కాన్సన్ట్రేషన్తో మనం చెప్పే మాటలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి యూత్ని చూశాను. కాబట్టి ఓపిక లేదు, దుర్వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు, తప్పు మార్గాలలో, వక్ర మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. జీవితంలో ప్రయోజకులుగా అవ్వాలని తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమ చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి చదివిస్తూ ఉన్నారు. మీరందరూ కనీసం ఏ రకంగా జీవితంలో స్థిరపడతారో అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ చరిత్ర తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఈ చరిత్రలో ఎవరెవరు ఈ వెనుకబడిన జాతుల కోసం త్యాగాలు చేశారు, వెనుకబడినటువంటి జాతులకు ఒక పునర్నిర్మాణాన్ని కలిగించారు, వారికి ఒక కొత్త జీవితం ప్రసాదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి ఈ జిల్లాలో కలెక్టర్గా నేను పనిచేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అయితే ఆ సందర్భం గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఒక వివక్ష అనేటువంటి ఆలోచన లేకుండా
కులం, మతం, వర్గం, ప్రాంతం అనేటువంటి ఆలోచన లేకుండా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి వస్తే, బాధలో ఉన్న వ్యక్తి వస్తే, ఇబ్బందిలో ఉన్న వ్యక్తి వస్తే అంతే స్పందనతో, అంతే హృదయ స్పందనతో స్పందించి సమస్యలు ఎలా పరిష్కరించాము, వారిని ఏ విధంగా గట్టెక్కించాము, అది ఒక ఉద్యోగి అయినా, ఒక అధికారి అయినా, ఒక సామాన్య వ్యక్తి అయినా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇలాంటి విషయాలు తెలియకుండా, తెలుసుకోకుండా గత 30 సంవత్సరాలుగా ఒక రాజ్యాంగం ద్వారా వచ్చిన ఒక అవకాశం, ఒక ఐఏఎస్ అధికారిగా, అలాంటి అవకాశం ద్వారా పేద ప్రజలకు, వెనుకబడినటువంటి వర్గాలకు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో, అన్ని రంగాలలో, అన్ని స్థాయిలలో, అన్ని ప్రాంతాలలో చేసుకుని ఈరోజు అది సరిపోదు. ఎందుకంటే దాంట్లో ఎన్నో నియంత్రణలు ఉన్నాయి, ఎన్నో హర్డిల్స్ ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించుకుని పనిచేసే స్వేచ్ఛ అక్కడ పూర్తిగా ఉండదు. ఉన్న విధానంలోనే, ఉన్న ఫ్రేమ్లోనే, ఉన్న చట్టంలోనే పనిచేయాలి. ఆ ఉన్న చట్టంలో కూడా పనిచేసేటువంటి విధానం ఒక వినూత్నంగా ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలు పనితీరు చూసిన వాళ్ళకి తెలుసు. ఒక ఉదాహరణకి చెప్పాలంటే, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్నాం. ఎస్సీ కార్పొరేషన్లో నాకు పోస్టింగ్ ఇచ్చిన రోజు ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఒక సెక్రటరీ సతీష్ చంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన చెప్పారు, ఎందుకు నాకు ఇక్కడ ఇస్తున్నారు పోస్టింగ్ అని అడిగారు. ఎందుకు ఇస్తున్నారంటే, మేము ఆయన కె రాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు గూడూరులో సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నాం, ఆ తర్వాత కర్నూలులో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాం. ఈ విధంగా ఇంతకుముందు మన వక్తలు ప్రస్తావించినట్టుగా వైఎస్ఆర్ వారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి ఎంతో మంది మన యొక్క స్టాల్ వాచ్, మన సీనియర్ ఆఫీసర్స్, వారందరూ ఒక సిద్ధాంతపరంగా ఈ వెనుకబడిన జాతుల కోసం పనిచేసేటువంటి ఆలోచనలో, ఈయన నాన్ ఎస్సీ అయినా కూడా అలాంటి ఒక ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తిగా ఆ రోజు నాకు ఎందుకు ఇస్తున్నారని అడిగితే, ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది అన్న విషయం కూడా జనం మర్చిపోయారు. అక్కడ కనీసం డిస్ట్రిక్ట్లో చేరడానికి ఆఫీసర్లు కూడా ఎవరు రావడం లేదు. ఒకప్పుడు ఒక వెలిగింది, ఒక 20 సంవత్సరాలు, 30-25 సంవత్సరాల క్రితం. అలాంటి దానికి నువ్వైతే పూర్వ వైభవం తీసుకొస్తావా అనుకుని నా పర్సనల్ ఇంట్రెస్ట్లో నేను ఒప్పించి నీకు అది ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు గోపాలరావు, మాధవరావు, రాజు, అర్జునరావు, ఇట్లా పెద్ద వారు ఏ విధంగా అయితే దీనికి చేశారో దానిని మించి నువ్వైతే చేయగలవు అని ఆలోచించి నేను ఇస్తున్నాను, ఇది మన ఇద్దరి మధ్య అని ఆ రోజు నాకు చెప్పి ఆ పోస్టులకు పంపడం జరిగిన తర్వాత, అంటే మనం అనుకోవచ్చు, అంటే ఒక అధికారిగా ఒక ప్రదేశంలో, ఒక సబ్ కలెక్టర్గా కందుకూరులో పనిచేసిన, ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన, ఆ పనిలో ఒక నియమాలు ఉంటాయి, ఒక జీవోలు ఉంటాయి, ఒక ఎజెండా ఉంటుంది, దాని ప్రకారం పనిచేసుకుంటూ పోతారు. ఆ విధంగా పనిచేస్తూ పోతే వారికి జీతం వస్తుంది, వారు అన్ని రకాల కంఫర్ట్స్తో ఉంటారు. అయితే దానికి మించి ఆ పరిధి దాటి రూల్స్ అతిక్రమించకుండా, చట్టాన్ని అతిక్రమించకుండా, చట్టంలోనే ఎంత వినూత్నంగా చేయొచ్చు అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పడం కోసం నేను ఇది ప్రస్తావిస్తూ ఉన్నాను. నేను వెళ్ళాను, చూశాను, ఏముంది అక్కడ 20,000 ఇస్తున్నారు, 30,000 ఇస్తున్నారు, అత్యధికంగా అంటే 3 లక్షలు ఇస్తున్నారు. ఆ 3 లక్షల్లో 30,000 సబ్సిడీ ఇస్తారు, లేకపోతే 50,000 సబ్సిడీ ఇస్తారు. 3 లక్షల చొప్పున లోన్లు ఇచ్చి ఎంతకాలం ఇస్తే, ఎంతమందికి ఇస్తే వారు పేదరికం నుండి విముక్తి చెందుతారు? ఈ 3 లక్షలతో ఏం చేయగలుగుతారు? 2 బర్రెలు కొంటారు. 2 బర్రెలతో పేదరికం నుండి విముక్తి చెందగలుగుతామా? 10 గొర్రెలతో పేదరికం నుండి విముక్తి చెందగలుగుతామా? ఏదైనా చేస్తే సబ్స్టాంటివ్గా ఉండాలి. ఇచ్చినటువంటి ఒక ఆసరా ద్వారా అది 10 కుటుంబాలైనా,
గంగగోపాలు గరిటెడైన చాలు, గడవడైన నేను పరమపాలు. అలా పంచిపెట్టే కార్యక్రమం ద్వారా ఏమొస్తుంది? ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఒక పటిష్టమైన చర్య చేస్తే అది ఒక్కరైనా 10 మంది అయినా కనీసం వారైనా బాగుపడతారు అనేటువంటి ఆలోచన చేసి చూశాను. సిస్టమ్ అంతా చూశాను. ఈ రకంగా ఉన్నాయి. ఇలా కాదు చేయాల్సింది, ప్రతి కుటుంబం కనీసం ఒక 10,000 నెలకు సంపాదించుకునే విధంగా ఏం చేయాలి అని ఆలోచించి, అప్పుడు మన దగ్గర నిధులు లేకపోతే పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి NSNDCతో మాట్లాడి, అక్కడ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మన ప్రభుదాస్ గారు తెలుసు, బ్యాంకుకి వెళ్తే నీ మొహం చూసి లోన్ ఇవ్వాలా, నీకు ఏం పరపతి ఉందని ఇవ్వాలి, నీ వెనక ఏం ఆస్తులు ఉన్నాయని ఇవ్వాలి, నువ్వు తిరిగి కడతావని గ్యారెంటీ అయింది, ఇట్లాంటి ప్రశ్నలు వేసి మన యూత్ని కానీ ఎంటర్ప్రెన్యూర్స్ని కానీ ఎవరికి కూడా ఒక లోన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులతో సంబంధం లేకుండా నెలకు 10,000 రూపాయల ఆదాయం ఏ విధంగా సంపాదిస్తారు, అది కూడా తక్కువ కాలంలో ఆయన ఆలోచించి అప్పుడు 20 లక్షలు కనీసం ఒక యూనిట్కి ఇస్తే, దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే ఒక 10,000 నెలకి సంపాదించే అవకాశం ఉంటుంది అని మొట్టమొదటి ఆలోచించి, అప్పుడు నేను ఉన్న సమయాన్ని అడ్వాంటేజ్ తీసుకుని, రేపు ఒక సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి, సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి, ఈ సమయంలో మనం ఏదైనా చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక సూచన ఇచ్చి, ఎందుకంటే నేను ఒక స్కీమ్ తీసుకొస్తే దానికి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి విధానం ఎలా ఉంటుందంటే 20 లక్షలు ఒకటికి ఇస్తే ఒకటే సాటిస్ఫై అవుతాడు, 20 మందికి లక్ష చొప్పులు ఇస్తే నేను 20 మందిని సాటిస్ఫై చేయొచ్చు అనేటువంటి థింకింగ్, పొలిటికల్ థింకింగ్ ఉంటుంది. అలాంటి పొలిటికల్ థింకింగ్ ఉండే సమయంలో అలా కాదు, ఇలా చేయాలని ఒప్పించడం అది ఎంత కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఒప్పించి ఇన్నోవా కార్నర్ అనేటువంటి ఒక స్కీమ్ని మనం తీసుకురావడం జరిగింది. ఆ విధంగా బ్యాంకుతో సంబంధం లేకుండా ఇచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఏం జరిగింది, ఒక్కొక్కరు 75,000 80,000 నెలకి సంపాదించి అన్ని ఖర్చులు పోయినా కనీసం కంటే 10 నుంచి అత్యధికం కంటే 30,000 సంపాదించే పరిస్థితిలో వారు వచ్చారు. ఎప్పుడైతే ఈ కార్లు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాయో, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ ఇస్తుంది, మరి మిగిలిన వాళ్ళకి ఎవరా అని ఆలోచన స్టార్ట్ అయింది. నేను తీసుకొచ్చి వెంటనే ఏం చేశానంటే, నేను చేసిన డాక్యుమెంటేషన్ అంతా ఎస్టీ కార్పొరేషన్ ఎంపీకి పంపించాను. ఇలా ఇక్కడ ఇస్తున్నాం, నువ్వు కూడా ఇంకొక అతను నాకు తెలిసిన వ్యక్తి. సో అతను అది మొదలు పెట్టాడు. ఈ రెండు ఎప్పుడైతే జరిగినాయో బీసీ స్టార్ట్ చేశారు. అది జరిగినాక కాపు కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మైనారిటీ స్టార్ట్ చేశారు. అంటే ఇన్నాళ్ళు ఏమనుకుంటారంటే తెలివి జ్ఞానం ఒకటి సొత్తు, వాడికి చేతనవుతుంది, వారు చేసింది చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి కొంతమంది ఆ తెలివితో జ్ఞానంతో పుడతారు, వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు, కాబట్టి ఈ వర్ణ వ్యవస్థలో మొదటి స్థాయిలో వాళ్ళు ఉంటారని చెప్పి నిత్యంలో పైన ఉన్నారని చెప్తూ, అదే మనుగు మనందరికీ నూరు పోశాడు ఈ భారతదేశ వ్యవస్థలో. కానీ ఈరోజు నేను ఒక కార్యక్రమం చేసి అది ఒక ఎస్టీ కార్పొరేషన్లో ఇంప్లిమెంట్ చేస్తే, దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, ఓసీ, చివరికి బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశారంటే ఏ విధంగా అనుకుంటే చేయొచ్చు, అనుకుంటే సాధించవచ్చు అనేటువంటిది తెలివి ఒకటి సొత్తు కాదు, అది ఎవరికైనా కూడా సాధ్యమవుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ కోసం మాత్రమే ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నా. మరి ఉన్నవాళ్ళు ఆ ఉన్న స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఏం సాధించగలుగుతాం, ఏవి వినూత్నంగా మనం సాధించగలుగుతాం, ఏ విధంగా మేలు చేయగలుగుతాం. ఈరోజు ఆ అప్పుడు అధికారంలో పార్టీ పదే చెప్పుకుంటుంది, మేము ఇన్ని రోజులు ఇచ్చాం, ఇవి ఇచ్చాం, అవి ఇచ్చాం. ఎస్, వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ విధానాలు ఒప్పుకోబట్టే అది జరిగింది. కానీ ఆ విధానాలు తీసుకురావడానికి మనకు మనసుంటే మార్గం ఎలా ఎంచుకోవచ్చు, మార్గాన్ని ఎలా సాధించవచ్చు అన్నదానికి ఈ రకంగా భూమి కొనుగోలు కానీ, ఇంకా ఆ తర్వాత నేను జిల్లాకి వచ్చి ఈ ఉద్యమాల్లో, సాంఘిక ఉద్యమాల్లో ఉండి సామాజిక సేవలు చేస్తున్నటువంటి రకరకాల అసోసియేషన్స్ అని పెట్టుకుని, అంటే ఒక్కొక్కరు స్టేట్ ప్రెసిడెంట్ అని, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అని, స్టేట్ సెక్రటరీ అని,
ఇలా విజిటింగ్ కార్డు పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళందరికీ పిలిచి నేను జిల్లాలో మీటింగ్లు పెట్టాను. ఒక్కొక్క అప్పుడున్న 13 జిల్లాలకు వచ్చి మీటింగ్లు పెట్టి, ఇక మీరు విజిటింగ్ కార్డు పెట్టుకుని తిరిగి ఎంతకాలం తిరిగితే ఏమొస్తుంది, ఎంతకాలం మీరు బెనిఫిట్స్ని ఎంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తే ఏం మిగులుతుంది, నీకంటూ ఒక గుర్తింపు కావాలి, నీకంటూ ఒక గౌరవం కావాలి, నీకంటూ ఒక స్థిరమైనటువంటి జీవితం కావాలి, రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు అనేటువంటి నిరాశను జీవించకూడదు. వయసు అయినా పర్వాలేదు, కాబట్టి సొంతంగా ఏదైనా కార్యక్రమం చేయి. మీకోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను. బ్యాంకుతో సంబంధం లేకుండా 20 నుంచి 45 లక్షల వరకు ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణము సబ్సిడీ ఇస్తాము. దానికి మీరు ప్రాజెక్టులు తయారు చేసుకోండి, మీరు మీతో పాటు నలుగురు బ్రతికించండి అని 13 జిల్లాలు తిరిగి నేను చెప్పి ఆ రకంగా 45 లక్షలు మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటిది ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసి, ఎందుకంటే అంత ఎక్కువ రుణం ఇంతవరకు ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో మీరే తెచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారని అంటే మాకు ఇచ్చే అధికారం లేదంటే బోర్డు మీటింగ్ ప్రత్యేకంగా పెట్టించి ఆ రోజు అక్కడ ఉండి బోర్డు మెంబర్స్ అందరినీ కలిసి ఇది పాస్ చేయండి, రిజల్యూషన్ పాస్ చేయించి అప్పుడు 40 వాడు కూడా 10 లక్షల నుంచి 15 లక్షల వరకే ఉన్న లిమిట్ని 45 లక్షలు పెంచి ఇప్పించుకునేది. రూపీ వాల్యూ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పెట్టుకున్న నియమాలు పెట్టుకుంటే ఎట్లా మారండి వాళ్ళందరికీ హితబోధ చేసి మార్పించి తీసుకొచ్చినటువంటిది. అంటే మనసు ఉంటే మాత్రం ఏ విధంగా ఉంటుంది చెప్పడం కోసం ఇది ఈ యూత్ తెలుసుకోవాలి. ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యూత్ అందరూ కూడా తెలుసుకోవాలి, చరిత్ర చదవాలి. ఏం జరిగింది, ఒక ఆఫీసర్గా ఉంటే ఒక అవకాశం ప్రభుత్వంలో దొరికితే మనం ఎలా చేయవచ్చు అన్న విషయం తెలుసుకుని మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా ఈ వెనుకబడినటువంటి వర్గాల కోసం, జాతుల కోసం ఉన్న అవకాశాలు వాడి పనిచేసే విధంగా చేయించుకోగలగాలి. ఆ విధంగా మన జీవితంలో పైకి రావాలి. అందుకోసం ఈ చిన్న ఉదాహరణని మీకు ప్రస్తావించడం జరిగింది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈరోజు ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎందుకు స్థాపించాము అన్న విషయాన్ని ఆ రోజు ప్రకటించే రోజు నేను చెప్పడం జరిగింది. అయినా కూడా ఒక 2-3 మాటల్లో చెప్పాలంటే, ఈ యాత్రలో అధిక జనులు కోరుకున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా, వారి సూచనలకు అనుగుణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒకటైతే, ఇంతకుముందు వక్తలు చాలామంది పెద్దలు చెప్పారు ఏమని, అవకాశాలు వస్తాయని. వాస్తవంగా అది మనం పబ్లిక్గా చెప్పుకుని దాని గురించి ఏదో పొందాలనేటువంటి ఉద్దేశం కాదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో అవకాశం తెచ్చుకోవడం అన్నది ఏమాత్రం కష్టమైనటువంటి పని అయితే కాదు. నాకు అలాంటి అవకాశాలు ఎన్నో విధాలుగా, ఎన్నో తలుపులు తెరుచున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నగాక మొన్న కూడా రోజు నా దగ్గరికి వచ్చేవారు అందరూ కూడా, ఈవెన్ కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కానీ, వెల్ విషెస్గా అనుకునేవాడు కానీ నిరంతరంగా వారు సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పక్షంలో ఏదో ఒక దానిలోకి వెళ్ళి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తీసుకుని ఆ తర్వాత ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు చూడవచ్చు కదా ఇట్లాంటివన్నీ అనేటువంటి సలహాలు కోకొలుగా వస్తున్నాయి. విని విసిగెత్తిపోతా ఉంది. ఎందుకనంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, నేను నిలబడింది ఒక కమిట్మెంట్తో, ఒక ఐడియాలజీ కోసం, అంతేగాని నాకు సొంత పొజిషన్ కోసమో సొంత అవకాశం కోసమో కాదు అనేటువంటి విషయాలు వచ్చిన ప్రతి ఒక్కరితో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అదే బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుందంటే, అవకాశం ఉంది కదా, తీసుకోవచ్చు కదా, పొందవచ్చు కదా అనే మాటనే మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయితే ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం షాక్ అయ్యి, అంత కమిట్మెంటా అని చాలా ఆశ్చర్యంగా మాట్లాడి, మోరల్లెస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనేటువంటి మాట అతను మాట్లాడటం జరిగింది. అంటే ఎందుకంటే ఈ వ్యవస్థ ఏ విధంగా అయిపోయింది, ఈరోజు
మన చుట్టూ ఉన్నటువంటి నాయకత్వం ఎలా ఉంది, ఈ ఈ వెనుకబడినటువంటి జాతుల పేర్లు చెప్పుకుని పనిచేసే నాయకులు కూడా ఏ విధంగా ఉన్నారు, ఇదంతా చూసిన తర్వాత ఇది వాస్తవమా కాదా, మనం కళలో ఉన్నామా నిజంలో ఉన్నామా అన్న అనుమానం అందరికీ కలగడం అన్నది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాయి. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి నాయకులు, చాలా మంది యాత్రలో తిరిగిన నాయకులు కూడా ఏదో ఒక బ్రతుకు తెరువు కోసం ఎవరో ఒకరితో వెళితే ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా అన్నటువంటి ఆలోచనతో మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇలాంటి అవకాశం రాదు కదా అనేటువంటి ఒక పేదరికం వల్ల వచ్చినటువంటి ఇబ్బందితో దాన్ని మనం తప్పుపడటానికి లేదు. ఎందుకు అంటే ఉన్నటువంటి కష్టం అలాంటిది, ఆర్థిక పరిస్థితి అలాంటిది. కాబట్టి ఏదో ఒక రూపంలో మనం ఎంతో కొంత మేలు పొందవచ్చు అని ఈ సిద్ధాంతాలు, ఈ ఐడియాలజీలు, ఈ జాతి వివక్ష, జాతి విముక్తి మళ్ళీ చూసుకోవచ్చులే అని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు యాత్రలో ఎంతో హుషారుగా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు ఈరోజు సైలెంట్గా నిశ్శబ్దంగా వెళ్ళి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇంత సీరియస్ కమిట్మెంట్ అన్న ఆశ్చర్యార్థకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ నోట్ల నుంచి రావడం అది సహజమే అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మనం కందుకూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకుముందే మనం కందుకూరు గురించి ప్రస్తావించుకున్నాం. నేను యాక్చువల్గా నా దగ్గర మొత్తం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి సోషల్ ఫ్యాబ్రిక్ ఉంది, అంటే సామాజికమైనటువంటి ఒక కూర్పు ఉన్నది, ఏ విధమైనటువంటి కూర్పు ఉంది అంటే కమ్యూనిటీస్ పరంగా, సోషల్గా, ఎకనామిక్గా ఎలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఉందన్నది నా దగ్గర ఒక వివరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు ఉదాహరణకి కందుకూరు తీసుకున్నాం, పక్కనున్న కావాలి తీసుకున్నాం. ఇక్కడ 30% పైగా ఎస్సీస్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కలిపి 40% ఉన్నారు. ఇక బీసీలతో కలుపుకుంటే 80% ఉన్నారు. కావలి నియోజకవర్గం చూడండి ఉదాహరణకి, అక్కడ కంటిన్యూస్గా గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, వారికి ఉన్నటువంటి శాతం కేవలం 4%. 4% కూడా లేరు, కానీ నిరంతరంగా గెలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా 20 నుంచి 25% ఉన్న వారే నిరంతరంగా గెలుస్తూ ఉన్నారు. మనం ఆలోచన చేయడం లేదు. ఒక ప్రయోగం ఎందుకు చేయకూడదు? ఈరోజు ఓటు గురించి మనం మాట్లాడినప్పుడు వారందరూ కూడా ఆలోచించేది ఏంటంటే గెలిచే పార్టీకి ఓటేస్తే అది విలువ ఉంటుంది, లేకుంటే మునిగిపోతుంది అని. ఎందుకు మునిగిపోతుంది? అలా ఓటు మునిగిపోవడం అనేది ఎక్కడ లేదు. వీరు కనిపెట్టినటువంటి సిద్ధాంతం. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కొలంబస్ లాగా, వాస్కోడ గామా లాగా కొత్త థియరీలు, కొత్త ఇన్వెన్షన్స్ తీసుకొస్తున్నారు తప్ప ఓటు అనేది నోటాకు వేసినా కూడా అది విలువ అంతే. లేకపోతే నోటాన్ని ఎందుకు పెడతారు విలువ లేనప్పుడు? నోటా అనేది నన్ ఆఫ్ ది అబౌవ్ అన్న ఒక ఆప్షన్ ఎందుకు ఇచ్చారు విలువ లేకపోతే? కామన్ సెన్స్. అది మనం ఆలోచించడం లేదు. మనకి ఒక బార్గెనింగ్ పవర్ అనేది వస్తుంది, బేరమాడే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మన ఓటుని మనం వేసుకుంటామో మనం కోల్పోయినవి సాధించే అవకాశం వస్తుంది. అలా కోల్పోయినవి సాధించాలి, మనం విముక్తి చెందాలి అంటే మన శక్తిని చూపించుకోవాలి. ఆ శక్తి ఒక్కసారిగా మన చేతిలోకి అధికారం వచ్చేసి మనం చట్టాలు చేసేటువంటి పరిస్థితి ఒక్కసారిగా మన చేతికి రాకపోవచ్చు. కానీ మనం కావలసినటువంటివన్నీ బేరమాడుకుంటూ పొందుతూ అంచెలంచెలుగా విముక్తి చెందే మార్గం అవకాశం అయితే తప్పకుండా సాధ్యమవుతుంది. అలాంటి మార్గంలో కూడా నడవడానికి మనం సాహసం చేయలేకపోతున్నాం, ముందుకు రాలేకపోతున్నాం. చిన్న చిన్న త్యాగాలు. ఏమిటా చిన్న చిన్న త్యాగం? 10 రోజుల పాటు వాడు పోయించే మందు, వాడిచ్చే బిర్యానీ, అంత మాత్రం త్యాగం చేస్తే చాలు. మన ఆత్మాభిమానాన్ని, స్వాభిమానం చంపుకోకుండా నిలబడి మన ఓటు మనం వేసుకుంటే మనం బేరమాడే శక్తిని సాధించుకోవచ్చు. అంత చిన్న త్యాగం చేయడానికి కూడా ఈరోజు వెనుకాడుతూ, అలాంటి చిన్న చిన్న ప్రలోభాలకి లోనవుతూ మనం
వెంపర్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ వెనుకబడిన జాతులు విముక్తి చెందడం లేదు. తక్కువ శాతం ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు నిరంతరంగా ఈ పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అలాంటి పెత్తనం నుంచి, పెత్తందారుల నుంచి మనం విముక్తి చెందాలి అని అంటే ఖచ్చితంగా మనం మొట్టమొదటి బేరమాడే శక్తిని సాధించుకోవాలి. అలాంటి బేరమాడే శక్తి ఎలా వస్తుంది, అలాంటి వేదిక ఎక్కడుంది, ఏ విధంగా మనకున్న శక్తిని మనం నిరూపించుకోగలుగుతాము అని అంటే ఈ రకమైనటువంటి విముక్తి వేదికకు మనమందరం గుప్తంగా ఓటు వేసిన రోజు మనకు బేరమాడే శక్తి వస్తుంది. అలాంటి ఒక సత్యాన్ని గ్రహించకుండా మనం ఇంకా ఇంకా అలా ఆ జెండాలు మోసుకుని ఆ రకమైనటువంటి ఆలోచనలతోనే మనం నడుస్తూనే ఉన్నాము. అందుకోసం ఈ రోజునటువంటి రాజకీయాలు చూస్తే కేవలం డబ్బుతో, మద్యంతో మనం ఎంతైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కోవచ్చు అనేటువంటి ఆలోచనతో ధైర్యంగా అప్పుడు 2000 ఇచ్చాం, ఈసారి 5000 ఇద్దాం, కాబట్టి 5 సంవత్సరాలు వచ్చినప్పుడు కదా చూసుకున్నాం అనేటువంటి లాభం వారి నుంచి వ్యక్తం అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్నవాడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు కానీ వారు చేసినటువంటిది ఏంటంటే మనం ఎంత ఇచ్చి కొనుక్కోవాలి ఓటు అన్న దాని గురించి నిర్ణయించుకుంటే దానిని 1,00,000 మందికి లెక్క వేసుకుంటే ఎంత అవుతుందో అంత ధనం మన దగ్గర పెట్టుకుంటే మళ్ళీ మనం అధికారం సాధించుకోవచ్చు అన్న భావనే గతంలో ఉన్న ప్రభుత్వంలో చూసాం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ ఇన్సూరెన్స్ ఎలా వచ్చింది వాడికి, ఆ ధైర్యం ఎలా వచ్చింది వారికి అంటే మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టే. ఈరోజు ఈ కందుకూరు నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని నిర్ణయించారు ఒక పార్టీ, మళ్ళీ అభ్యర్థిని మార్చి ఇంకో అభ్యర్థిని పెట్టారు. అయితే ఎందుకు అలాంటి ఒక వర్గానికి ఇస్తే మనం గెలుస్తామన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది అంటే వారందరూ కలిసి కట్టుగా ఆ కమ్యూనిటీ మొత్తం వారికి ఓటేస్తుంది అన్న ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ వర్గం నుంచి ఒక అభ్యర్థిని పెట్టాలి అనేటువంటి ఒక ధైర్యం వాళ్ళకి వచ్చింది. మరి అలాంటి ధైర్యం మన మీద ఎందుకు రావడం లేదు, మన గురించి ఎందుకు ఆలోచించడం లేదు, ఇది మనందరం కూడా విశ్లేషించుకోవాలి. ఈరోజు నేను చెప్తున్నాను, కావలి, కందుకూరు ఇలాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ నుంచి కనుక మనం పెడితే వాడు మాత్రం ఓటేస్తే ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. నియోజకవర్గాలు కేవలం ఒక రిజర్వ్డ్ స్థానంలోనే ఉండి పోటీ చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్డ్ స్థానంలో ఉండి పోటీ చేయాల్సింది కనీసంగా ప్రాతినిధ్యం కోసం, ఆయా జాతులకి కనీసంగా ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దూర ఆలోచనతో, ఒక విజన్తో పెట్టినటువంటి ఆలోచన కాబట్టి ఆ మాత్రమైన ఈరోజు దొరుకుతూ ఉన్నాయి, ఆ మాత్రమైన ఈరోజు ప్రతినిధులుగా ఉన్నారు. అయితే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు, ఎందుకంటే అవి జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ దేశంలో ఉన్న పౌరులు, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు కూడా అక్కడ పోటీ చేసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మరి ఎంతో సామాజిక స్పృహ కలిగినటువంటి ఈ కందుకూరు ప్రాంతం నుంచి మన బీవీ లాంటి ఒక విప్లవకారులందరూ కూడా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మనం ఎందుకు ప్రయోగం చేయకూడదు అన్న ఆలోచన చేయండి. ఈరోజు సమావేశం యొక్క అవుట్కమ్, మనం 10 మంది కూడారు, ఇక్కడ ఒక కూడికి ఏర్పాటు చేస్తున్నాం, ఒక 3 గంటల పాటు సమయాన్ని వెచ్చించాం. 100 మంది 3 గంటల సమయాన్ని వెచ్చించారంటే 300 గంటల సమయాన్ని ఇంతమంది కలిపి ఇక్కడ ప్రస్తావన చేశారు, ఖర్చు పెట్టారు. 300 అవర్స్. ఈ 300 అవర్స్ యొక్క అవుట్కమ్ ఏంటి, అది ఎందుకు వేస్ట్గా వెళ్ళాలి, దాన్ని యూస్ఫుల్గా, ఇంపాక్ట్ఫుల్గా ఈ వెనుకబడిన జాతుల కోసం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక బహుమతిగా ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్న ఆలోచన చేస్తే ఈ రోజు మన కూడికకు ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వై నాట్ బి ఎక్స్పెరిమెంట్, మనం ఎందుకు ప్రయోగం చేయకూడదు? మన వాళ్ళు ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉంటే ఎక్కడ ఎవరిని పెట్టి మనము గెలిపించవచ్చు అన్న విషయం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు,
కాగితం చూడకుండా పుస్తకం చూడకుండా చెప్తాను. ఏ నియోజకవర్గంలో ఎవరెవరిని నిలబెడితే గెలవచ్చు అన్న విషయాన్ని నేను ఏ రెఫరెన్స్ లేకుండా ఈ నిమిషంలో నిలబెడితే చెప్తాను. కాబట్టి మనం ఈరోజు 200 కోట్లు ఇచ్చి 300 కోట్లు ఇచ్చి కార్పొరేట్ కన్సల్టెన్సీస్ పెట్టుకుంటున్నారు ఈ పొలిటికల్ పార్టీస్. ఈ చిన్న విషయం కోసం, ఈ చిన్న సమాచారం ఇవ్వడం కోసం. ఆ చిన్న సమాచారం ఒక్కొక్కరు 200 మంది 300 మందిని ఎంప్లాయ్ చేసి గ్రామాల్లో పంపించి సర్వే చేయించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నిరంతరంగా వారిని ఫీడ్ చేస్తూ మేము పనిచేస్తున్నామని నిరూపించుకుంటూ ఆ 200 కోట్లు 300 కోట్లు తీసుకుని ఆ కన్సల్టెన్సీ చేసి ఆ కన్సల్టెన్సీ కార్పొరేట్ కన్సల్టెన్సీస్ ద్వారా సోషల్ ఇంజనీరింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మనకు ఏ కన్సల్టెన్సీ అవసరం లేదు, మన బ్రెయిన్ ఒకటి చాలు. ఈ బ్రెయిన్తో సోషల్ ఇంజనీరింగ్ మనం చేయగలుగుతాం. ఆ కన్సర్న్ తోటి, ఒక కన్సర్న్తో. ఏ కన్సర్న్ అంటే ఎవరెవరు వెనుకబడి ఉన్నారు, ఎంతో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, రజకులు ఉన్నారు, కుమ్మరి ఉన్నారు, కంసాలి ఉన్నారు, చిన్న చిన్న కులాలుగా ఉన్నటువంటి వెనుకబడి జాతులు ఉన్నారు, ఎప్పటికీ ఒక్కసారి కూడా ఒక్క ప్రాతినిధ్యం పొందినటువంటి కులాలు ఉన్నారు. వారందరికీ ఒక కన్సర్న్తో మనం సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం. కన్సల్టెన్సీతో సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి అగత్యం, ఆ రకం గతి మనకు లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో, ఇన్ఫర్మేషన్తో మనం బ్రెయిన్ని వాడి చేయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో మీరందరూ కలిసి ఒక కన్సర్న్ కనుక మనకు ఉంటే మన వెనుకబడినటువంటి జాతుల మీద, ఈ ఎదుగు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల మీద, ఈ పేదల మీద వెంటనే పురస్కరించుకోండి. వెంటనే రంగంలోకి దిగండి. దిగి ఎక్కడెక్కడ ఎవరిని పెట్టి ఏ రకమైన ప్రయోగాలు చేద్దామో చెప్పండి. మీకు నేను సమాచారం ఇస్తాను. ఎక్కడ ఎవరు ప్రామిసింగ్, ప్రాబబుల్, విన్నింగ్ అనేటువంటిది ఆ సోషల్ ఇంజనీరింగ్ నేను చెప్పి మీకు ఇస్తాను. ఆ విధంగా పెట్టి మన ఓట్లు మనం వేసుకుందాం. ఈ అధిక జనుల ఓట్లు మాత్రం మనం వేసుకుంటే చాలు. డబ్బుకి, మద్యానికి, ప్రలోభాలకి లోను కాకుండా మనం బేరమాడే శక్తి మనకు ఎందుకు రాదు, మనకు విముక్తి ఎందుకు కలగదో చూద్దాం. అందుకు ఈ సామాజిక స్పృహ కలిగిన మీరందరూ ముందుకు రావాలి. మన కోసం ఎంతకాలం జీవిస్తూ ఉంటాం. మనం మన కోసం జీవించినా, ఇంకొకరి కోసం జీవించిన జీవితం అనేది అంతే. రెండోది, మన కోసమే జీవించి మనం సంతృప్తి చెందుతూ ఉంటాము అని అనుకుంటామేమో, కానీ నువ్వు నీ కోసం జీవించి సంతృప్తి చెందావా, పక్కవాడి కోసం జీవించి సంతృప్తి చెందావా, లేకపోతే 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చైనా వారికి వెళ్ళి, లేకపోతే మచు పిచ్చు ద్వీపానికి వెళ్ళి నువ్వు చూసి ధరించి సంతృప్తి చెందావా అన్న విషయం చనిపోయినాక ఒక నిమిషంలో నెలవు వేసుకుని ఇవన్నీ నేను చూసాను అనుకోగలవా? ఇంత సంతృప్తికరమైన జీవితం జీవించాలని చెప్పుకోగలవా? అలాంటి అవకాశమే లేనప్పుడు ఎందుకు ఈ జీవితం, ఎవరి కోసం? కాబట్టి నిరంతరం అవమానాలు పడుతూ, అవహేళనకు గురవుతూ, మనలో మనం తగ్గించుకుంటూ, మదన పడుతూ, ఆ బాధను ఈ వాట్సాప్ పోస్టులు చెప్పుకుంటూ, ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగింది, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారని వ్యక్తం చేసుకుంటూ, దాన్ని చూసుకుంటూ బ్రతికే జీవితం అది కూడా బ్రతికేనా? ఆ రకంగా బ్రతికి సాధించేది. బయటకు వచ్చి అడుగు ముందుకేసి ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నం చేయి. జీవితంలో నేను కూడా ఇది సాధించాను అనేటువంటి చరిత్ర వెనక ఉన్నటువంటి వాళ్ళకి నిలుచు. ఈరోజు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక చైర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఒక స్టాట్యూ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఒక గుర్తింపు. ఇది చరిత్రలో మిగలటం అంటే ఎవరికి వచ్చింది? అలా అది జీవితంలో సాధించడం అంటే, అది తరువాత తరానికి మిగల్చడం అంటే. అది మానేసి నా కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం, మన కడుపులో నుండి కదలకుండా బ్రతకడం కోసం ఎన్నాడు, ఎన్నేళ్ళు, ఇది మనం ఆలోచించాలి. కాబట్టి
అధిక జనులు ఉన్నటువంటి పేదలందరికీ కూడా నేను ఈ లిబరేషన్ కాంగ్రెస్ లాంచ్ చేసిన రోజు కూడా ఒక పిలుపునిచ్చాను. ఇక ఈ ఆధిపత్య వర్గాలు, పెత్తందారీ వర్గాలు నడిపిస్తున్నటువంటి ఈ భూస్వామ్య విధానాలతో నడిపిస్తున్నటువంటి ఈ పార్టీలకు అడుగులు వదులుతూ దండాలు మోస్తూ వారిని భుజాలను ఎత్తుకుంటూ ఇంకా ఎంతకాలం ఊడిగం చేస్తాం, ఇంకా ఎంతకాలం దాస్యంలో ఉంటాం, ఇంకా ఎంతకాలం ఈ బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటాం. ఈ బానిసత్వ దాస్య శృంఖలాలు తెంచుకొని వదిలేయండి, వచ్చేయండి. మన విముక్తి కోసం మనకు ఒక వేదిక వచ్చింది. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరికి తల వంచకుండా తల ఎత్తుకుని పనిచేసే విధంగా నిలబడేటువంటి ఒక వేదిక వచ్చింది అని ఆ రోజు ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇక చాలు, మనం అక్కడ ఉన్నా లేకపోయినా ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఎన్నికలు అనేవి జరిగినప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా గెలుస్తారు. వేసిన వాడు గెలవాలని ఎక్కడా లేదు, వేయిన వాడు గెలవాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎన్నికలు అనేవి జరిగినప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. ఆట అన్నది ప్రారంభమైనప్పుడు రెండు వర్గాలలో ఒకరికి గెలుపు, ఒకరికి ఓటమి, అది సత్యం. కాబట్టి ఎవరో గెలుపు కోసం, ఎవరో ఓటమి కోసం నువ్వెందుకు ఆ ఆటలో ఒక బొమ్మగా ఉంటున్నావు, ఆ క్రీడలో ఒక అరటి పండుగగా ఉంటున్నావు? నీకంటూ ఒక గుర్తింపు అవసరం లేదా? నీకంటూ ఒక అభిమానం లేదా? నీకంటూ ఒక స్వగౌరవం అవసరం లేదా? నీ గౌరవాన్ని నిలుపుకునే విధంగా, నీ అభిమానాన్ని చాటుకునే విధంగా, నీకు నువ్వుగా నిలబడే విధంగా ఒక అడుగు వేయి. అలాంటి అడుగు వేయడానికి నీకున్నటువంటి అవకాశాన్ని, నీ ఓటుని నీ కోసం వేసుకోవడం అన్న ఆలోచనలోకి మారండి. మారి ఈరోజు మనం ప్రయోగాలు చేద్దాం. ఆ ప్రయోగాలు చేసి సమయం తక్కువ అనేటువంటి ఆలోచన అవసరం లేదు. మనం ఒకరికొకరు చెప్పుకుంటే చాలు. మౌత్ పబ్లిసిటీ మించిన పబ్లిసిటీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. రేపు నిర్ణయం జరిగేది, రేపు ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది అనే నిర్ణయం జరిగేది కూడా ఈ ఛానల్స్ ద్వారా వచ్చేదాని వల్ల కాదు, ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చేదాని వల్ల కాదు. అది మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయ్యేటువంటి విధానం ద్వారా ఆఖరి 3 రోజుల్లోనే ఒక నిర్ణయం అనేది జరుగుతుంది. అప్పుడే ఈ ఓటమి గెలుపునేటువంటి వస్తాయి. అందుకోసం సమయం గురించి ఆలోచించకుండా మన కోసం మనం జీవిద్దాం, మన గౌరవం కోసం మనం నిలబడదాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలను వదిలేసి, పెత్తందారీ వర్గాలను వదిలేసి ముందుకు వస్తే ఖచ్చితంగా మనకి బేరమాడే శక్తి వస్తుంది. మనం కోరుకునేటువంటి సాధించుకునే అవకాశం వస్తుంది. అందుకోసం ఈరోజు ఈ కందుకూరు ఇచ్చే ఒక ప్రయోగం అనేటువంటిది మనం చేద్దాం. మనం ప్రగల్భాలు పలికి మాకు ఇంతుంది అంతుంది, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని 10 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిండుకుంద కొనకదు, నీళ్లు లేనిదే కొనుక్కుంది. అందువల్ల ఈ అధిక జనులు ఐకమత్యంగా ఉంటే కేవలం మనం మన శక్తిని చూపించుకునేదే కాదు, మనం అధికంగా నియోజకవర్గాలు కూడా గెలవగలిగే సత్తా ఉంది, గెలిచేటువంటి మన యొక్క శక్తి ఉంది. కాబట్టి మనం గెలిచి చూపించగలం. అలాంటి గెలుపు వైపు నడిచే విధంగా మనం అడుగు వేస్తే అది సాధ్యం అవుతుంది. ఏ పరిస్థితిలోనూ అది అసాధ్యమైతే కాదు. ఈ విషయాన్ని మనం నలుమూలలో వ్యాప్తి చేద్దాం. మనం తప్పకుండా ఈ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో మనం సామాజిక సేవ మీద, జనసేవ మీద, జనుల కోసం పనిచేసేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారిని ఏ రకమైనటువంటి నెగిటివ్ గతంలో చేసేటువంటి పనుల వల్ల కానీ, వారికి ఆలోచన విధానాల వల్ల కానీ వారికి ఉన్నట్టు అలాంటి వ్యక్తులు కాకుండా కొంచెం నిస్వార్థంగా, నిజాయితీగా ఈ వెనుకబడినటువంటి జాతుల కోసం పనిచేద్దాం. నా వంతు కృషి, నా వంతు కర్తవ్యం నిర్వహిద్దాం అన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మనం గుర్తించి వారిని మనం నిలబెడతాం. ఇప్పటికే మనకి చాలా అభ్యర్థనలు వచ్చాయి, చాలా కాగితాలు మన దగ్గరకు చేరాయి. అవన్నీ కూడా
ఒక స్క్రూటీ లాంటిది చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు అందరి యొక్క ఈ అధిక జనులందరూ కూడా ఒక మద్దతుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా ఇచ్చేటప్పుడు నిజంగా వీళ్ళు పనిచేస్తారు అనేటువంటి ఒక ఆలోచన, నమ్మకం కలగాలి. అందుకోసం ఎన్నో అప్లికేషన్స్ ఉన్నా కూడా వాటిని స్క్రూటీ చేస్తూ మనం అభ్యర్థిని ప్రకటించే విధంలో ఆ పనిలో ఉన్నాం. తర్వాత మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, అధిక జనులు ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో, మైనారిటీలో, ఓసీలో ఎంతో మంది పేదలు ఉన్నారు. అయితే ఈ పేదరికం అనేది ఎస్సీ ఎస్టీస్లో ఎక్కువ ఉంది. ఎస్టీలో అయితే ఇంచుమించు 90% మంది ఇంకా పేదలుగానే జీవిస్తున్నారు. ఎస్సీస్లో అయితే ఉద్యోగాలు సంపాదించుకున్న వారు గత 70 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత, అవకాశాలు ఇస్తున్న తర్వాత అంచెలంచెలుగా వచ్చిన వాళ్ళు, అక్కడక్కడ కొంత భూమి నుండి మళ్ళీ భూమిని సేకరించిన వాళ్ళు, ఈ విధంగా ఒక స్థిర చరాస్తులు పెరిగి ఏదో ఒక నికర ఆదాయం కలిగినటువంటి 15% మంది తప్ప 80% మంది పేదరికాన్ని జీవిస్తున్నారు. అదే బీసీల్లోకి, మైనారిటీల్లోకి వచ్చినప్పుడు అది ఇంకొంచెం పేదరిక శాతం కొంచెం తక్కువగా, మంచిగా జీవించే వాళ్ళ శాతం కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పేదవాళ్ళందరూ కూడా మనం ఆ జాత ఈ జాత అనేటువంటి తారతమ్యం కానీ వ్యత్యాసం కానీ మనకు లేదు. మనం పేదలందరినీ కూడా కలుపుకుని పేదలందరి యొక్క విముక్తి కోసం సమిష్టిగా, సంఘటితంగా పనిచేసిన అవసరం ఉంది. అందువల్ల అధిక జనులు అనేటువంటి ఆ పదాన్ని మొట్టమొదటిసారి నేను మన ఒంగోలులోనే జరిగినటువంటి సభలో మాట్లాడటం జరిగింది. ఎందుకు అని అంటే, ఈ అధిక జనులుగా ఈరోజు పేదలుగా ఉన్న వాళ్ళే అధికంగా ఉన్నారు. పేదలుగా ఉన్న వాళ్ళే మెజారిటీగా ఉన్నారు. ఈ మెజారిటీగా ఉన్నటువంటి పేదలు పలు వర్గాల్లో ఉన్నారు. ఈ వర్గాలన్నీ కలిపి మెజారిటీ ఉన్న పేదలు అన్నటువంటి ఉద్దేశంతో అధిక జనులు అనేటువంటి ఒక పదాన్ని మనం గుర్తించడం జరిగింది. అదే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆకాంక్షగా పెట్టుకుని ఒక మహాసంకల్పంగా కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఆ మహాసంకల్పాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఏమిటి అని అంటే, పేదల కోసం, పేదల చేత ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఈ అధిక జనుల ఆకాంక్ష. అదే వారి యొక్క మహాసంకల్పం అని. కాబట్టి మనం అందరినీ కూడా కలుపుకుని ఏ రోజైతే ఆ గ్రేటర్ నెంబర్స్ని మనం చేరుకోగలుగుతామో, అంటే మెజారిటీ నెంబర్కి మనం రీచ్ అవ్వగలుగుతామో, ఆ రోజు ఈ పేదల యొక్క ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. ఆ పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నదే ఈ లిబరేషన్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం. అందుకు మనందరం కూడా కృషి చేయాలి. అందుకు కావాల్సినటువంటి మార్గాలు చూడాలి. మీ అందరినీ కూడా నేను కోరుతున్నటువంటిది ఏమిటంటే, పాలిటిక్స్ అన్నది మనం ఇన్నాడు నేర్చుకోలేకపోయాం. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఇలా వెనుకబడినటువంటి జాతులందరూ సోషల్ మూవ్మెంట్స్ చేయడం, సాంఘిక ఉద్యమాలు చేయడం, కష్టం వచ్చినప్పుడు గట్టిగా అరవడం, దానికోసం పోట్లాడటం అంతకే పరిమితం అయ్యారు తప్ప రాజకీయం చేయటం అన్నదాన్ని నేర్చుకోలేకపోయాం. మనం అది నేర్పించాలి. ఈ అధిక జనులకి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధిక జనులకు రాజకీయం నేర్పిస్తుంది, రాజనీతిని నేర్పిస్తుంది. రాజనీతితో రాజకీయం చేసి మన యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మనం సంఘటితం కావడమే మనమందరం కూడా చేయాల్సినటువంటి పని. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని అంటే, ఈ నేను చెప్పినటువంటి ఆ గ్రేటర్ నెంబర్స్ని మనం సాధించిన రోజు అది సాధ్యమవుతుంది. ఎన్నో ఉద్యమాలలో ఉండి, ఎన్నో ఉద్యోగాలు చేసి, ఎంతో సమాజాన్ని చూసి, పరిసర ప్రాంతాలను చూసి, ఒక పరిసరాల పరిజ్ఞానంతో పాటు సామాజిక జ్ఞానాన్ని, ఆర్థిక జ్ఞానాన్ని సంపాదించినటువంటి మనందరం ఒక థింక్ ట్యాంక్ ఇక్కడ కూర్చుని
ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఈ రాష్ట్రంలో అని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో అవుట్కమ్గా ఏమి రావాలన్నది ఇప్పటికే నేను ప్రస్తావించడం జరిగింది. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందులో మొదటిది ఏంటంటే తిరుపతి పార్లమెంటులో పోటీ చేయాలని నిర్ణయించడం జరిగిందన్న విషయం మీ అందరి దృష్టిలో ఉంది. మరి గెలవడం అయితే మాత్రం కష్టం కాదు, అక్కడ గెలుపు అనేది సాధ్యం. నేను ఆ కాన్స్టిట్యున్సీ అంతా కూడా చూసిన తర్వాత, అందులో అక్కడ 300 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం, గ్రాస్ రూట్ లెవెల్లో మహిళలు కుటుంబాలలో ఒక వ్యక్తిగా, అంటే కుటుంబాలలో జరిగే చర్చలో ప్రస్తావనకు వెళ్ళేంత స్థాయికి అక్కడ పనిచేసినటువంటి వ్యక్తిగా అక్కడ గెలవడం అనేది అది సాధ్యం అవుతుంది. ఇక్కడ కూడా అలాంటి స్థాయి వచ్చింది. కుటుంబాలలో మాట్లాడుతున్నప్పుడు మన కలెక్టర్ విజయ్ కుమార్ గారు అని చర్చించుకునే స్థాయి మనం అక్షర విజయం చేసినప్పుడు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఆ ప్రాంతాన్ని ఎంచుకుని మనం అక్కడ పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతంలో గెలవడం, ఆ ప్రాంత ప్రజలకు పనిచేయడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల కోసం, వారి విముక్తి కోసం కృషి చేయడం అనేటువంటిది చేసి తీరాలి. నేను సత్యవేడి కాన్స్టిట్యున్సీలో పర్యటన చేస్తున్నప్పుడు చూశాను, చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతో వెనుకబడతాను ఉంది. దానికి తోడు వారు తమిళనాడుకి దగ్గరగా ఉండడం, తమిళ్ మాట్లాడటం వల్ల వీళ్ళు ఆంధ్రాలో ఉన్నారా తమిళనాడులో ఉన్నారా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళని ఓన్ చేసుకోవడం, వీళ్ళు మా వాళ్ళు, మా రాష్ట్రం వాళ్ళు, మా జాతి వాళ్ళు అని ఓన్ చేసుకున్నటువంటి నాయకత్వం కూడా అక్కడ లేనటువంటి పరిస్థితిని నేను చూడటం జరిగింది. అలాంటి చోట అలాంటి వారికి మనం నాయకత్వం ఇవ్వాలి, వాళ్ళ తరఫున నిలబడాలి అని వాళ్ళతో నడుస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి అభిప్రాయం. అందరూ కూడా నెగ్లెక్ట్ చేశారు, నిర్లక్ష్యం చేశారు. అలా నిర్లక్ష్యానికి గురైన వాళ్ళనే కదా మనం ఆదరించి వాళ్ళ కోసం నిలబడాలి అన్న ఆలోచన నాకు నడుస్తున్నటువంటి క్రమంలో నాకు రావడం, అప్పుడున్నటువంటి వాళ్ళందరితో కూడా పంచుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో, అంతేకాకుండా అక్కడ పనిచేసేటువంటి సమయంలో నెల్లూరు జిల్లా ప్రాంతం అందులో ఉంది కాబట్టి వారితో ఉన్నటువంటి ఒక ఆత్మీయ అనుబంధం, వారి పేదరిక విముక్తి కోసం అప్పుడు శాయశక్తిగా కృషి చేసి వారికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఆసరా అనేటువంటి కార్యక్రమం 20 సంవత్సరాల క్రితమే అక్కడ నేను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆసరా అనే స్కీమ్ తెచ్చాయి గత 5 సంవత్సరాల క్రితం. కానీ ఆసరా అనేటువంటి ఒక పథకం ఒక 5 కమోడిటీస్, బియ్యంతో పాటు కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి, మంచినూనె, ఉప్పు, ఈ 5 వస్తువులు కూడా, అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, దాంతోపాటు రుచులు ఉండాలి, దానికి కావాల్సిన అన్నీ ఉండాలి. ప్రతి అన్నంలోనూ కూరలోనూ వాడే వస్తువులు ఏంటని పరిశోధించి ఉప్పు వాడతాము, మిర్చి వాడతాము, చింతపండు వాడతాము, అలాగే ప్రోటీన్ కోసం పప్పు ఇవ్వాలి, ఆయిల్స్ ఫ్యాట్స్ కోసం ఆయిల్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ కోసం రైస్ ఇవ్వాలని గ్రహించి అలాంటి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ పేదలకు ఇవ్వాలని ఆసరా అనే కార్యక్రమం పెట్టి 1,61,000 కుటుంబాలకి ప్రతి నెల నిత్యావసర వస్తువులు సరఫరా చేసినటువంటి పథకాన్ని 3 సంవత్సరాల పాటు నేను ఇక్కడ కొనసాగించడం జరిగింది. సో ఆ విధంగా చేసినటువంటి క్రమంలో ఏర్పడినటువంటి ఆత్మీయ అనుబంధం, ఆ రోజు ఒక అధికారిగా నియమ నిబంధనలకు లోబడి పనిచేసేటువంటి పరిస్థితి, ఈరోజు ఒక చట్టసభలో ప్రవేశిస్తే అలాంటి నియమాలు నిబంధనలు లేనటువంటి వారి యొక్క విముక్తి కోసం కొత్త చట్టాలనే తీసుకొచ్చే విధంగా మనం ప్రశ్నించవచ్చు, గొంతునివ్వచ్చు, మాట్లాడవచ్చు. అందుకోసం అక్కడ మనం పోటీ చేయాలనేటువంటి ఆలోచన తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్ళిన క్రమంలో ఈ కందుకూరులో ఉన్నటువంటి నాయకుల్ని, గొప్ప సాంఘిక స్పృహ కలిగినటువంటి వ్యక్తుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సిద్ధాంతంతో, ఈ ఇజంతో ఆలోచించి పనిచేసే వారందరినీ కూడా ఒక పిలుపు ఇస్తూ ఉన్నాను. అందరూ కూడా తరలిరండి, తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఊరు తిరిగి వ్యక్తిని కలిసి ఒక్కసారి మన యొక్క గొంతుని దశ దిశలా వినిపించే విధంగా, ఢిల్లీలో మన సమస్యల కోసం పోరాడే విధంగా, అక్కడ పార్లమెంటులో మనకు విముక్తి బాట ఏర్పాటు చేసే విధంగా ఒక గొంతుని పంపిద్దాం, ఆ గొంతు కోసం పనిచేద్దాం అనేటువంటి ఒక కసితో
రాష్ట్ర నలుమూల నుంచి, అలాగే నాతో పనిచేసినటువంటి పక్క రాష్ట్రాల్లో నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ అలాంటి జిల్లాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాను. వచ్చి ఒక్కరోజైనా, ఒక్క పూటైనా, ఒక్క ఊరిలో అయినా పనిచేసి ఇలాంటి ఒక ప్రయోగానికి మీరు తెర తీయండి, అలాంటి ఒక ప్రయోగానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒక పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు మనందరం కూడా ఏర్పడి మనందరం కూడా కూర్చొని మాట్లాడగలుగుతున్నాము అని అంటే మనకి స్ఫూర్తి గౌతమ బుద్ధుని దగ్గర నుంచి మన కోసం పనిచేసినటువంటి సాంఘిక సంస్థలైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, ఈ విధమైనటువంటి నాయకత్వం అంతా కూడా. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ మహాత్మా పూలే గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో చదివి వారిని అవగతం చేసుకుని అవపోషణ చేసి వారి యొక్క ఆలోచనలు రక్తంలో జీవించుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ ఉన్నారు. అవకాశం ఇస్తే గంట సేపు అయినా సరే వాటి గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడగలిగినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఆ విషయాల్లోకి వెళ్లకుండా నేను కోరేది ఏంటంటే, ఎందుకోసం ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన భీమా కోరేగావ్కి ఎందుకు బాబాసాహెబ్ వెళ్ళి నివాళులర్పించేవాడు? ఎందుకు పేడ విసురుతున్న, కోడిగుడ్లు జిమ్ముతున్న బడికి వెళ్ళి సావిత్రిబాయి మాత తల్లి పాఠాలు నేర్పించి ఈ శూద్రులకి ఎవరికైతే ఆంక్ష ఉందో, చదువు రాదు, చూడరాదు, చేరరాదని అలాంటి వారిని దగ్గరికి దరిచేర్చుకుని చదువు నేర్పించింది. ఎందుకోసం? పిల్లలు కూడా అవసరం లేదు మాకు, ఈ అనాథలందరూ నా పిల్లలే, ఈ వివక్ష గురైన వాళ్ళందరూ నా పిల్లలే, ఈ అంటరాని వాళ్ళందరూ నా పిల్లలే, వాళ్ళ కోసం పనిచేస్తే ఈ జన్మ ధన్యమవుతుంది అని ఎందుకోసం మహాత్మా జ్యోతిరావు పూలే పనిచేశాడు. మరి వారు భార్యాభర్తలుగా జీవిస్తూ కనీసం ఒక బిడ్డనైనా పొందుదాము అన్న ఆలోచన ఎందుకు చేయలేదు? ఇంతకు మించినటువంటి త్యాగం, అంతకు మించిన గొప్ప ఆలోచన ఒక మనిషికి వస్తుందా అన్నది ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రొక్రియేషన్ ఇంజిన్స్గా ఈరోజు ఈ ప్రాణాలు కలిగినటువంటి జీవకోటిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్లస్, ఒక మైనస్, అంటే ఒక జైగోట్ ఏర్పడటానికి ఒక స్పర్మటోజోవా అండ్ ఒక అండం కలిస్తే ఒక జైగోట్, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగితే ఒక జైగోట్ వస్తుంది. ఆ జైగోట్ ఒక ఎంబ్రియో అవుతుంది. ఆ ఎంబ్రియో పెరిగి ఒక ఆ జీవిని బట్టి మనుషులైతే ఒక బిడ్డ పుడతాడు, జంతువులకి అయితే చిన్న కబ్స్ పుడతాయి, లేకపోతే చిన్న మేకలు పుడతాయి, గొర్రెలు పుడతాయి. అలా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ధర్మం ఏమిటి అని అన్నప్పుడు ఒక మేల్, ఒక ఫీమేల్ దగ్గరకు వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యక్రమం. ఆ విధంగా మనం కూడా ఒక భార్యను పొందాం, మనం కూడా ఒక పిల్లలను అన్నాం, మనం కూడా పిల్లలను పెంచాం అనేటువంటి ఆలోచన పరిధి అంతేనా? అలా ఆలోచించి ఉంటే ఇక ప్రొడక్షన్, రిప్రొడక్షన్ అనేటువంటి ఉద్దేశంతోనే ప్రకృతి ధర్మం అనుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి. మరి అలాంటి ధర్మంలో మహాత్మా పూలే వెళ్ళలేదు. ఒకవైపు పిల్లలు చనిపోతూ ఉన్నా చివరికి కనీసం ఆ బిడ్డకు, చనిపోయిన బిడ్డకు వస్త్రం కప్పడానికి, ఆ వస్త్రం కొనడానికి చేతులు చిల్లిగా లేకపోయినా కూడా ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉన్న క్రమంలో వార్త, ఇలా బిడ్డ చనిపోయాడని వార్త వస్తే విని మళ్ళీ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసి ఆ తర్వాత తిరిగి వెళ్ళేటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే వినగానే చెలించిపోయి, కృంగి కృషించిపోయి నేల మీద పడిపోతాము. ఎందుకు అని అంటే అంత ఆపేక్ష, అంత ఇష్టాన్ని మనం పెంచుకుని బ్రతుకుతాం కాబట్టి. మరి మన ముందు పనిచేసినటువంటి నాయకులందరూ ఎలా చేశారు? ఒక పెరియార్ రామస్వామి 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆఖరి సంవత్సరంలో కూడా ఈ విధంగా వెళ్ళి యాత్ర చేసి, 89వ సంవత్సరంలో కూడా యాత్ర చేసి
గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు మేల్కొల్పు కలిగించి ఆ రోజు కూడా పనిచేసి వచ్చి తిరిగి తన యొక్క ఆశ్రమానికి, అదే చెన్నైలో ఉన్నటువంటి తన యొక్క ట్రస్ట్కి వచ్చి ఆ తర్వాత తన పర్యనిర్వహణం చెందడం అనేటువంటిది. ఎందుకు మీరందరూ ఈ విధంగా చేయాల్సి వచ్చింది? ఎందుకోసం, ఎవరి కోసం, ఏమి సాధించడం కోసం? ఇది ఈ రోజునటువంటి యూత్ ఆలోచించాలి. పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వారికి మరింత స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం లేదు. స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కానీ ఈ స్ఫూర్తిని మనం 10 మందికి పంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక మహమ్మద్ అలీ జిన్నా కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, వారందరూ కూడా మొదటి తరంలో స్వతంత్ర ఉద్యమాన్ని నడిపి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి క్రమంలో చూస్తే అందరూ కూడా ధనవంతులే, అందరూ కూడా అరిస్టోక్రసీ ఉన్నటువంటి వాడే. కేవలం ఈ భారతదేశంలో నివసించే ప్రజలకు కలిగిన రంగు మొత్తమే వాళ్ళది తప్ప వారి లైఫ్ స్టైల్ అంతా కూడా రాయల్ లైఫ్ స్టైల్. అలాంటి వాళ్ళే ప్రధానమంత్రులు అయ్యారు, అలాంటి వాళ్ళే ఈ రాజ్యాన్ని వెళ్ళేటువంటి అధిపతులు అయ్యారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎన్నో అవకాశాలు దొరికినా కూడా ఒక కొలంబియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ఒక MA, PhD, DLit, DST, బారెట్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ, ఆక్స్ఫర్డ్లో కానీ ఈ రకమైనటువంటి డిగ్రీలన్నీ సాధించిన తర్వాత ఎంత గొప్ప అవకాశాలు వస్తాయి. ఒక్కొక్క నెలకి ఎన్ని కోట్లు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశాల కోసం అరువులు చేశారా? అలాంటి వాటి కోసం వెళ్ళారా వీళ్ళందరూ అన్నది మనం ఎందుకు ఆలోచించడం లేదు? ఆ రకమైనటువంటి తర్కం మనం ఎందుకు చేయడం లేదు? అలాంటి విశ్లేషణ ఎందుకు చేయడం లేదు? ఆ రకమైనటువంటి ప్రశ్నలు మనం ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు? కొన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మనం చదవడానికి అసహ్యం కలిగేటువంటి మాటలు రాసుకుంటూ, విమర్శించుకుంటూ, తర్కించుకుంటూ ఉన్నారు. మన శక్తిని, మన మేధస్సుని వాడాల్సింది అలాంటి పనికిమాలిన తర్కాలు చేయడం కోసం కాదు. ఈరోజు ఈ వెనుకబడినటువంటి జాతుల కోసం, ఈ వివక్ష నుండి విముక్తి కలిగించడం కోసం పనిచేసిన వాళ్ళు ఎందుకు చేశారనే దాని మీద తర్కం చేయి, దాని మీద ఒక అనాలిసిస్ చేయి, దాని మీద ఒక డిబేట్ చేయి, సోషల్ మీడియాలో క్వశ్చన్స్ వేయి, ఆన్సర్స్ తెచ్చుకొని దాని నుంచి ఒక స్ఫూర్తిని తీసుకుని మనం ఏం చేయొచ్చు ఈ లైఫ్లో, మనకు వచ్చినటువంటి ఒక ఈ జీవితాన్ని ఏ విధంగా మనం ఈ జాతి కోసం, ఈ సమాజం కోసం వాడచ్చు అన్నటువంటి ఆలోచనలు చేయండి. అది మానేసి మనం దేనికి ఉపయోగం కానటువంటి, ఎందుకు పనికిరానటువంటి విషయాల మీద తర్కించుకుంటూ, కాలం వెళ్ళబుచ్చుకుంటూ మనం మత్తులో జీవిస్తూ ఉన్నాం. ఈ మత్తులో నుంచి యువత బయటకు రావాలి. జీవితంలో ప్రయోజకులుగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. మనల్ని కని, పెంచి, పెద్ద చేసి ఎన్నో ఆశలు పెట్టుకుని కూలి పనులు చేస్తూ ఎండలో ఎండి వానలో తడిచిపోయి వంచిన నడుము ఎత్తలేక అమ్మ అబ్బో అంటూ వాళ్ళు బాధలు వ్యక్తం చేసిన వారికి కొంచెమైనా విశ్రాంతినిచ్చి, కొంచెమైన ఆశ్రయాన్ని ఇచ్చి, వారికి ఇక విశ్రాంతిని కలిగించి వారు ఎంతో మిగిలినటువంటి జీవితాన్ని కాస్త ప్రశాంతంగా జీవించే విధంగా ఒక వెసులుబాటుని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఓ యువకులారా అని ఈ సందర్భంగా నేను ఒక పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే గ్రామాల్లో చూశాను, నేను వెళ్ళిన ప్రతి చోట చూశాను. ఇప్పటికీ వాళ్ళు పనిచేసే శక్తి లేకపోయినా పనికి వెళుతూనే ఉన్నారు తప్ప ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలకి పని చెప్పడం లేదు. ఎందుకు పని చెప్పడం లేదంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి కూలి పనులు రావు, మరి అటేమో ఉద్యోగం రావడం లేదు, ఇటేమో కూలి పని చేయలేకపోతున్నారు, నా బిడ్డ కష్టపడలేడు అని చెప్పుకుంటూ ఆ తల్లి కష్టపడుతూనే ఉంది. అలాంటి కష్టం పెట్టడానిక మనకి వాళ్ళు జన్మనిచ్చింది. అలాగా ఇంకా ఇంకా వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఆ శ్రమను, ఆ చెమటను ద్వారా వచ్చినటువంటి తిండిని తినడానిక, మనం పౌరుషులు లేకుండా జీవించడానిక మనకు వాళ్ళు జన్మనిచ్చారు అన్న విషయాన్ని ఈ యువతరం చూడాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, కనువిప్పు చెందాలి, జ్ఞానోదయం పొందాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన కోసం పనిచేసినటువంటి ఈ మహాత్ములు, మన కోసం నిలబడి ఈ జాతి విముక్తి కోసం పనిచేసినటువంటి మహాత్ముల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఎందుకోసం తమ యొక్క జీవితాలు త్యాగం చేశారు, ఎందుకోసం వారు తమను తాము పణంగా పెట్టుకుని వచ్చినటువంటి అవకాశాలన్నీ కాలదన్నుకుని కష్టంలో జీవించడానికి ఇష్టపడి ఈ జాతి విముక్తి కోసం పనిచేశారు. ఆ రోజు బరోడా సంస్థానంలో కనీసం నిలవడానికి నీడనివ్వనటువంటి పరిస్థితులు,
తన యొక్క వస్తువులన్నీ, తన యొక్క పెట్టే బెడ్డింగ్ అన్ని ఆ సత్రం నుంచి రోడ్డు మీదకి విసిరేస్తే వెళ్ళి ఆ పార్సీ వాడిని అడిగినప్పుడు, ఎందుకు నా వస్తువులన్నీ విసిరేసావంటే, ఆ స్పురుషుడా అంటరానివాడా, నువ్వెవరనేది చెప్పకుండా నా సత్రంలో ఉండడం కాకుండా నా బెడ్ ఎందుకు విసిరేసావు, నా బెడ్ ఎందుకు విసిరేసావు అని అడుగుతావా అని చెప్పి మెడబెట్టుకుని గెలిపేస్తే రోడ్డు మీద పడిపోయాడు డాక్టర్ అంబేద్కర్. మరి అలా పడిపోయినటువంటి పరిస్థితిలో ఏం ఆలోచించాడు అతను? తన బెడ్డింగ్ నెత్తి మీద పెట్టుకుని ఆ బరోడా వీధిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి చెట్టు కింద కూర్చుని మనసులో అగ్ని పర్వతాలు బద్దలైతే ఏ విధంగా ఒక అగ్ని పర్వతం బద్దలైతే ఆక్రోషం, ఆవేదన చెందుతుందో, ఉక్రోషం పొందుతుందో, ఆ రకమైనటువంటి ఆవేదన, ఆలోచన, ఆక్రోషంలో బోరు బోరు ఏడ్చాడు. ఒక సంస్థానానికి, ఒక మహారాజు దగ్గర ఒక రక్షణ శాఖకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి కనీసం నిలువ నీడనేమన్నటువంటి ఈ మాతృదేశం, పరాయి దేశంలో నేను జీవిస్తున్నప్పుడు నాకు అన్ని స్వేచ్ఛ, సమానత్వం దొరికింది. నేను జీవించినటువంటి ఒక యూనివర్సిటీలో నాకు అన్ని అవకాశాలు దొరికాయి. అక్కడ ఒక స్వతంత్ర పౌరుడిగా నేను నిలబడ్డాను. ఒక అంటరానితనం అనేది నేను అక్కడ చూడలేదు. అలాంటిది ఇన్ని డిగ్రీలు సంపాదించి, ఇంత నాలెడ్జ్ని పెంచుకుని, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుని ఒక మేధావిగా నా మాతృదేశానికి తిరిగి వస్తే నా జన్మభూమిలో దొరికేటువంటి ఆదరణ ఇదేనా? నా మాతృభూమి నన్ను చూసి ఆదరించే విధానం ఇదేనా? ఇంకా ఇలాంటి వివక్ష అంటే, ఇంత చదువుకుని, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుని, ఇన్ని రకాలైనటువంటి డిగ్రీలు సాధించి వచ్చినటువంటి వ్యక్తికి ఒక బంట్రోతు ముందు విలువ లేకుండా పోయింది. ఒక పారసీ సత్రం వాడి ముందు నా డిగ్రీలు, నా నాలెడ్జ్ విలువ లేకుండా పోయాయి. ఇలాంటి నా మాతృదేశంలో మరి ఎంత పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఇన్ని దేశాలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తి, ఒక సంస్థానానికి రక్షణ శాఖకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి నాకే ఇంతటి ఘోరమైనటువంటి అవమానం జరిగితే, నిరక్షరాస్యులుగా, నిర్భాగ్యులుగా, కనీసం తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి సరిపడినంత వస్త్రాలు లేకుండా జీవిస్తున్నటువంటి కోట్లాది మంది పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇక మీదట జీవించడం అనేది నా కోసం కాదు, నా జాతి విముక్తి కోసం జీవించాలని ఆ బరోడా రైల్వే స్టేషన్ చెట్టు కింద తీసుకున్న ఒక నిర్ణయం ఈ దేశం యొక్క చరిత్రను మార్చేసింది. తను సంపాదించినటువంటి జ్ఞానం, తను నేర్చుకున్నటువంటి విజ్ఞానం తన ఒక్క కుటుంబానికో, తన ఒక్క జాతికో కాదు, యావత్తు దేశానికి తిరిగి ఇచ్చేశాడు ఒక రాజ్యాంగం రూపంలో. అది జాతికి తిరిగి ఇవ్వడం అంటే. అలా నీ కోసం కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఏమైనా తిరిగిస్తావా చూడు, నువ్వు కన్న ఊరికి ఏమైనా తిరిగిస్తావో చూడు, నువ్వు వచ్చినటువంటి జాతికి ఏమైనా తిరిగిస్తావో చూడు, నువ్వు పెరిగినటువంటి సమాజానికి ఏమైనా తిరిగిస్తావో చూడు. ఆ విధంగా ఏమి తిరిగి ఇవ్వగలం ఈ జాతికి, ఈ సమాజానికి అన్న ఒక్క ఆలోచన లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు నడవండి అని చెప్పేసి ఈ వెనుకబడినటువంటి జాతులకు, అధిక జనులకు పిలుపునిస్తూ ఈ భారతదేశంలో 5 వంతులు గల కోటాను కోట్ల స్పృశ్యుల్ని సంఘటితపరిచి వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చి మట్టి బొమ్మలను మహారాణానికి నడిపించినట్లుగా ఈ కోటాను కోట్ల స్పృశ్య ప్రజానీకాన్ని పరిపూర్ణ దాస్య ముక్తి పోరాటంపై నడిపించి వారిని భావి భారత పౌరులుగా, న్యాయ నిర్ణేతలుగా, చట్ట నిర్మాతలుగా, దేశ పరిపాలకులుగా చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి సాధించలేని ఘన విజయాన్ని సాధించినటువంటి రాజకీయ ధురంధరుడు, స్త్రీ దాస్య విమోచకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విశ్వవిఖ్యాతిగాంచిన బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ నా నమస్కారాన్ని అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. Okay,